Hello friends, welcome back to our channel. First of all, I would like to tell you one thing. Our channel is in coming days reaching nearly 1 lakh views. So this is all happened because of you. Thanks a lot for your support. ఈ రోజు మన వీడియోలో డీటాక్సిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలా సింపుల్ హోమ్ రెమెడీ. ఈ రెమెడీ ద్వారా మనం మన బాడీని చాలా ఈజీగా డీటాక్సిఫై చేసుకోవచ్చు. దట్ ఏంటంటే ఇవి చాలా నార్మల్ ఇంగ్రీడియంట్స్. సో దీనివల్ల ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వేరే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఏమి రావు. సో దీనికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే హాఫ్ బంచ్ కొరియాండర్ లీవ్స్ కావాలి. వీటిని మీరు బాగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత అరౌండ్ ఒక 20 మింట్ లీవ్స్ కావాలి. తర్వాత పించ్ ఆఫ్ కుమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్ కొద్దిగా, తర్వాత రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం అది కొద్దిగా, తర్వాత కొంచెం వాటర్ కావాలి. తర్వాత మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్, లేదంటే జ్యూసర్ ఉంటే జ్యూసర్ మిక్సర్ కూడా వాడుకోవచ్చు. ఇవి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను మీకు ఇది ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇదండి మన డీటాక్సిఫికేషన్ జ్యూస్. మీరు అట్లీస్ట్ దీన్ని వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ థ్రైస్ మీరు తాగితే చాలా మంచిది. ఒకవేళ మీకు కుదరకపోతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న దీన్ని తాగడం ద్వారా మీరు బాడీని బాగా డీటాక్సిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం వాడిన పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇవి కిడ్నీని బాగా డీటాక్సిఫై చేస్తాయి. కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ని బాగా రిమూవ్ చేస్తాయి. సో ఇది మీరు ఉదయం కూడా వాడిన తర్వాత తాగిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఫుడ్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో డీటాక్సిఫికేషన్ రెసిపీని మీకు పరిచయం చేస్తాను. ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.